ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేదమందిర్. గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే శని త్రయోదశి రాబోతోంది. ఎప్పుడు? జూన్ 27వ తారీఖున శనివారం రోజున. ఎవరైతే కుంభ, మీన, మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ రాబోయేటటువంటి శని త్రయోదశి చాలా చాలా ముఖ్యము, చాలా ఇంపార్టెంటు, చాలా మహాపర్వదినం. ఎందుకంటే ఈ 5 రాశుల వారు కూడా ఈ ఏలినాటి శని వల్ల కానీ, అష్టమ శని వల్ల కానీ, అర్ధాష్టమ శని వల్ల కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుంభమీన మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంటే, సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ కారణంగా వీళ్ళకి ఎన్నో రకాల ఈతి బాధలు, ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారు ఆల్రెడీ. అయితే ఎలాంటి ఈతి బాధలు, ఇబ్బందులు అనుభవిస్తున్నారయ్యా వీళ్ళందరూ ఈ కారణంగా అంటే కనుక చాలామందికి జీవితంలో ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా మనశ్శాంతి లేకపోవడం, చేసేది కలిసి రాకపోవడం, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైన తగాదాలు, చేసే పని కలిసి రావకపోవడము, నిద్ర లేకపోవడము, నిద్ర పట్టకపోవడం లాంటివి, మెంటల్ టెన్షన్లు అధికమైపోవడము, అలాగే ఏం చేద్దామన్నా పనులన్నీ జాప్యం, అవకాశాలేమో చివరిదాకా వచ్చి చేజారిపోతుండడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఏలినాటి శని వల్ల, శని దోషాల వల్ల కలుగుతూ ఉంటాయి. అంతేనా అంటే కాదు. ముఖ్యంగా రుణబాధల్ని కలగజేసేటటువంటి వాడు, అప్పుల పాలు చేసేటటువంటి వాడు, అవమానానికి గురి చేసేటటువంటి వాడు, లేదా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడానికి కారకత్వం అయ్యేటటువంటి వాడు, అలాగే ప్రేమించినటువంటి వ్యక్తులకి మధ్య అనవసరమైన తగాదాలు లేదా వివాహ సంబంధాలు చివరిదాకా వచ్చి ఆగిపోతూ ఉండడాలు, లేదా సంతాన ప్రయత్నాలు చేసేవారికి మిస్క్యారీలు అవుతూ ఉండడాలు, లేదా సరైనటువంటి సంతాన సౌభాగ్యం కలగకపోకుండా ఉండడాలు, ఇలాంటి కారణాలు కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న ప్రతి సమయంలో అలాగా వీటి వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అంతేనా అంటే కాదు. వాహన ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్లు అవ్వడం కానీ, శస్త్రచికిత్సలు కానీ, లేదా దీర్ఘకాలిక రోగాలు లేని వారికి చాలామందికి ఏంటంటే ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నడుస్తున్నప్పుడే దీర్ఘకాలిక రోగాలు ఎంటర్ అవుతూ ఉంటాయి, లేదా పడిపోదాలు, దెబ్బలు తగిలించుకోవడాలు, శస్త్రచికిత్సలు కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలకి ఈ ఏలినాటి శని కారణం అవుతుంటుంది. అంతేకాదు, చాలామంది విదేశాలు వెళ్ళాలనుకుంటే చివరిదాకా వచ్చి వీసాలు రిజెక్ట్ అవ్వడాలా, లేదా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ సమస్యలతోటి, లేదా ఉద్యోగాలు పోవడాలు, లేదా బిక్కుమంటూ ఉద్యోగాలు చేయడాలు, ఎప్పుడు పోతుందా, ఎప్పుడు తీసేస్తారా అని చెప్పి బాధపడుతూ ఉండడాలు, టెన్షన్ పడుతూ ఉండడాలు, వేరే మంచి ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉంటే రాకపోతూ ఉండడాలు, ఇలాంటి సమస్యలకు కూడా గురి చేస్తూ ఉంటాడు. అక్కడ విదేశాలనే కాదు, ఇక్కడ కూడా ఉద్యోగపరంగా లేనిపోని సమస్యలు ఇరుక్కోవడం, లేదా సమస్యలు ఇరుక్కుని ఉద్యోగాలు పోగొట్టుకోవడం, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చేసిన తప్పుకో, చేయని తప్పుకో సడన్గా విజిలెన్స్ వాళ్ళలో రకరకాల రైడుల్లోనూ ఇంకొక కారణం చేత ఇరుక్కుపోవడాలు, ఐటీ దాడులు జరగడాలు, ముఖ్యంగా వ్యాపారస్తులకి. తద్వారా ఏంటంటే ఎక్కువగా సమస్యలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇరుక్కునే అవకాశాలు, ఆస్తి వివాదాలు కలగజేసే అవకాశాలు కూడా ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని చూపిస్తుంది. అంటే కనుక ఇది సామాన్యమైనటువంటి దోషం కాదు, చాలా ఇబ్బంది పెడుతూ ఉండేటటువంటి దోషాలుగా మనం చూడొచ్చు. అంతేకాదు, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మాట వినకపోవడం, డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోవడం మంచి నెలలాగా, అలాగే ఏంటంటే తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేస్తే అవి తీరకపోవడం, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు కట్టలేకపోవడం, దుబారా వస్తువులు కొనడం, నమ్మక ద్రోహాలు, షూరిటీ సంతకాలు పెట్టి మోసపోతూ ఉండాలి, దానికోసం అనవసరమైన వాటికి తగాదాలకి కోర్టులు అంబడి తిరుగుతుండాలి, లేదా ఎవడో చేసిన తప్పుకి పోలీస్ కేసుల ద్వారా, రకరకాల కేసుల ద్వారా ఇరుక్కోవడాలు, ఇలాగేంటంటే సమస్యల వలయంలో పాడేసేటటువంటి, ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈ 5 రాశుల వరకు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇంచేత ఈ శని ప్రభావం వల్ల. అలా అని చెప్పి శని చాలా దుర్మార్గుడు, ఎప్పుడు వచ్చినా పాడు చేసేస్తాడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అదే శని కనుక యోగించాడా మళ్ళీ తిరిగి ఇలాంటి సమస్యలన్నింటి నుంచి మనల్ని బయటపడేయగలిగేవాడు కూడా ఆయనే. తొందరగా జీవిత స్థిరత్వాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. శని ఏమిచ్చినా స్థిరత్వంగా, భారీగా, గ్రాండ్గా, పెద్దగా ఇస్తాడు. అందుకని చూడండి, చాలామంది శని వెళ్ళిపోతూ జీవితాన్ని నిలబెట్టి వెళ్తాడరా అని చెప్తుంటారు. కాబట్టి అలాంటి శని అనుకూలించాడా మళ్ళీ ఇలాంటి సమస్యలన్నింటి నుంచి పోగొట్టి జీవితంలో మంచి స్థాయికి తీసుకెళ్తాడు, సమస్త కోరికలు నెరవేరుస్తాడు, ఇతిబాధల నుంచి పోగొడతాడు. అయితే మరి ఏ రకంగా ఈ శని దోషాలని పోగొట్టుకుని మన జీవితంలో ఉండే సమస్యల నుంచి బయటపడాలయ్యా అన్నట్లయితే కనుక అలాంటి వారి గురించే అదృష్టంగా వచ్చినటువంటిదే ఈ శని త్రయోదశి. అయితే చాలా శని త్రయోదశులు వస్తాయి. వాటికి ఇప్పుడు రాబోయేటటువంటి 27వ తారీఖు వచ్చేటటువంటి శని త్రయోదశికి తేడా ఏమిటయ్యా అన్నట్టయితే కనుక ఈ శని త్రయోదశి శనీశ్వరునికి చాలా ప్రీతి కలిగినటువంటి శని త్రయోదశి. కారణం ఏంటి అంటే శనీశ్వరుడు జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున జన్మించాడు. అందుకని ఆయనకి జ్యేష్ఠ మాసం అంటే చాలా ఇష్టం.
అలాంటి జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి శని త్రయోదశి కాబట్టి ఆ రోజున ఎవరైతే శనీశ్వరుడికి సంబంధించినటువంటి జప తర్పణ హోమ మండప ఆరాధనలు చేస్తారో లేదా తైలాభిషేకాన్ని చేస్తారో దానికి సంబంధించి దానాన్ని చేస్తారో మంత్రానుష్ఠానం చేస్తారో కనీసం శనీశ్వరాయ నమః అని తలుచుకుంటారో వాళ్ళందరికీ కూడా శని దోషాన్ని పోగొట్టడంలో సంశయం లేదు. అంత విశేషం, అంత గొప్ప సుదినం అది ఆ రోజు. అయితే మరి ఏం చేయాలండి, ఆ రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలి లేదా ఏం చేయాలి అన్నట్లయితే కనుక దీనికి 2 రకాల ఉపాయాలు నేను మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే కనుక సంపూర్ణ శనైశ్చర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ. దాన్ని ఎలాగంటే కనుక దాన్ని బ్రాహ్మణ ద్వారా చేయించాలన్నమాట. అంటే దీన్ని ఎలాగంటే కనుక ఇందులో పాల్గొనడం ఏంటంటే కనుక మేము మా పీఠంలో, మాది వెదురుపాక గాయత్రి పీఠంలో ఏంటంటే నేను ఆ రోజున చక్కగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి ఎవరైతే ఈ యొక్క శని దోషంతో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క గోత్రాలు పేర్లు తీసుకుని ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఆ రోజున విఘ్నేశ్వర పూజ, తిల మండప ఆరాధన అంటే నువ్వులతోటి మండపాన్ని వేసి చక్కగా అందులో శనీశ్వరుని ఆవాహన చేసి ఆరాధన చేసి అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా ఆవాహన చేసి అలాగే నవగ్రహాలని ఆవాహనం చేసి అలాగే అష్టదిక్పాలకులని బ్రహ్మాది దేవతలని ఇంద్రాది దిక్పాలకులని అందరూ కూడా ఆవాహన చేసి చక్కగా అర్చన చేయడం జరుగుతుంది. అదయిన తర్వాత తైలాభిషేకం అంటే ముఖ్యంగా ఇక్కడ మందపల్లిని ఉంటుంది, అక్కడ చాలా విశేషం శనీశ్వరుడు మందేశ్వరుడిని ప్రీతి. అక్కడికో 2 బ్రాహ్మణులు పంపించి ప్రత్యేకంగా అక్కడ తైలాభిషేకాన్ని చేయించడం అందరు గోత్రనామాలతోటి. అలాగే మళ్ళా పీఠంలో చక్కగా ఏదైతే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుందో దానికి కొన్ని లక్షలు బ్రాహ్మణుల చేత జపం చేయించడం. అలాగే అది అయిపోయిన తర్వాత ఈ యొక్క తిలాతర్పణం అని ఉంటుంది, దాన్ని క్షీర తిలాతర్పణాన్ని ఆ రోజు ప్రత్యేకంగా చేయించడం జపం చేసిన సంఖ్యకి తగ్గ. అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో అలాగే నవగ్రహ మంత్రాలతోటి అలాగే మిగతా అష్టదిక్పాలక మంత్రాలతోటి అలాగే మృత్యుంజయ మంత్రంతో రుద్రమంత్రాలతోటి కూడా హోమం చేయించడం జరుగుతుంది. హవనం అంటారు దాన్నే. అలాగే ఈ నువ్వులతోటి దానితోటి నవధాన్యాలతోటి కూడా ఆ రోజు ప్రత్యేకంగా హోమం చేయించడం జరుగుతుంది. చేసి అలాగే దానికి సంబంధించినటువంటి ఇలాంటి మాలలు ఉంటాయి, శనీశ్వరికి సంబంధించినటువంటి పూజలో ఇలాంటి మాలలు పెట్టి ఈ మాలల్ని ఎవరైతే పూజల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ప్రసాదంతో పాటుగా పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ మాల మెళ్ళలో ధరిస్తారో వాళ్ళందరికీ కూడా శని దోషము కానీ నరదిష్టి కానీ నరఘోష కానీ ఎలాంటి దోషాలు ఉన్నా కూడా సంపూర్తిగా తొలగడమే కాదు, ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ ఏవీ జరగకుండా ఉంటాయి, ఐశ్వర్యం నిలబడుతుంది, అలాగే దిష్టి తగలకుండా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి జీవితంలో మార్పు అయితే మీరు చూడబోతారు. అంత శక్తి ఆ రోజు ఈ పూజలో పెట్టినటువంటి మాలకి సంతరించుకుంటుంది. కాబట్టి ఆ పవిత్రమైన మాలలు కూడా ఈ ఎవరైతే పూజ చేయించుకున్నారో వాళ్ళందరికీ కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామన్నమాట. అందుచేత ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారందరూ కూడా మీ గోత్రాలు, మీ పేర్లు, దాంతోపాటుగా మీ ఇంటి అడ్రస్, అలాగే మీరు ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఆ సమస్యతో సహా మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము చక్కగా మీ గోత్రాల పేర్లు రాసుకుంటాం. ఆ పూజలన్నీ పూర్తయిన తర్వాత మీరు పంపించినటువంటి అడ్రస్కి మేము ఈ ప్రసాదాలన్నీ కూడా కొరియర్ చేయిస్తాం. అంతేకాదు ఈ పూజకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పులు కూడా మీకు వాట్సాప్ ద్వారా పూజ అయిన తర్వాత మీకు పంపించడం జరుగుతుంది, వాట్సాప్లో క్లిప్లు. తద్వారా ఏంటంటే కనుక వీటికి అయ్యేటటువంటి రుసుము దక్షిణ ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2,000 రూపాయలు మాత్రమే. అంటే సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలని ఉద్దేశంతో చాలా తృఢప్రాయంగానే పెట్టడం జరిగింది. దీనివల్ల శాస్త్ర ప్రమాణంగా మనకి సంపూర్ణంగా శని దోషం తొలగడంలో సంశయం లేదు. ఈ పూజ అయిన తర్వాత ఖచ్చితంగా మీలో మార్పు అయితే గమనిస్తారు. సమస్య నుంచి బయటపడడం కానీ, లేదా తొందరగా పనులు జరగడం కానీ, ఆరోగ్యం బాగుపడడం కానీ, ఐశ్వర్యం కలగడం కానీ, రకరకాల ఏవైతే మీకు దోషాలు ఉన్నాయో అలాంటి దోషాలన్నీ సంపూర్తిగా తొలగి కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఎంత శక్తివంతమైన కార్యక్రమం మా పీఠంలో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ మాత్రం ఈ అవకాశాలు మాత్రం దుర్వినియోగపరచుకోకండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఈ శని త్రయోదశి వస్తుందో తెలియదు. దాంతోపాటుగా జ్యేష్ఠ మాసంతో కూడుకున్న శని త్రయోదశి రావడం వచ్చే సంవత్సరం వస్తుందో లేదో తెలియదు, అరుదు. ఇది ఫస్ట్ పాయింట్, ఇది ప్రధానం. ఇంకా లేదు గురువుగారు, మేము అంత డబ్బులు ఖర్చు పెట్టలేమండి, మా వల్ల అవ్వదు, మేము సింపుల్గా ఏదైనా పరిహారాలు చేసుకుందాం అనుకుంటున్నాం, ఏదైనా సులువుగా ఉండే పరిహారాలు ఏదైనా చెప్పండి అన్నారనుకోండి. దానికి కూడా ఏంటంటే కనుక ఆ రోజున శని త్రయోదశి రోజున 27వ తారీఖున పొద్దున లేచి చక్కగా తలస్నానము చేసి మంచి బట్టలు కట్టుకుని మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా నవగ్రహాలు ఉండే ఆలయం కనుక మీకు దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా 108 ప్రదక్షిణాలు కానీ 27 కానీ లేదా 11 ప్రదక్షిణాలు అయినా సరే మీ ఓపికను బట్టి చేయండి. చేస్తూ ఉత్తనే చేయకండి. నేను ఒక శ్లోకాన్ని చెప్తాను, ధ్యాన శ్లోకాన్ని, దాన్ని జపం చేసుకుంటూ దాన్ని పారాయణ చేసుకుంటూ చేయండి. ఏమిటా ధ్యాన శ్లోకం అంటే కనుక నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని చక్కగా ఈ తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ తలుచుకోండి. ఇంకా అవకాశం ఉంది, మీకు నువ్వుల నూనె దొరికితే కనుక ఓ 1/2 కేజీ నువ్వుల నూనె పట్టుకెళ్ళి అక్కడ జగ్గా ఆ యొక్క శనీశ్వరుడికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ధ్యాన శ్లోకాన్ని చెబుతూ పోయండి. ఇంకా అవకాశం ఉంది, దానం ఇచ్చుకోవడం మంచిది. సాధారణంగా ప్రస్తుతం ఎవరికైనా నువ్వుల దానం ఇద్దామంటే నువ్వుల దానం పట్టుకునే బ్రాహ్మణుడు దొరకటం లేదు. నిజంగా మీకు దొరికారా అదృష్టం. అయితే ఎలా ఇవ్వాలి నువ్వుల దానాన్ని అంటే కనుక ఉత్తరేదో నువ్వులు బయటకెళ్ళేసి చేతిలో పెట్టేయడం కాదు. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది శాస్త్ర ప్రమాణంగా. ఎలాగంటే ఒక స్టీలు పళ్ళాన్ని కొత్తది కొనండి, దాని మీద నిండా బియ్యం పోయండి, పళ్ళెం నిండా. దాని మీద నలుపు రంగు జాకెట్ ముక్క కానీ లేదా తువ్వాలు కానీ వేసి దాని మీద ఒక తమలపాకు పెట్టండి. దాని మీద 19 గ్రాములు నువ్వులు వేయండి. అంటే కనీసం 2-3 చెంచాలు, అంతకన్నా ఎక్కువ కూడదు. నువ్వులు ఇన్ని ఇస్తే అంత బంగారం కానీ అంత ధనం కానీ ఇవ్వాలి. అంత ఇవ్వలేం కదా మనం. అంచేత 19 గ్రాములు నువ్వులు పెట్టి వేసి బెల్లం మొక్క ఓ 1/2 కేజీ బెల్లం మొక్క పెట్టండి దాని పక్కన. అలాగే వాసం మేక్ కానీ ఇనప మేక్ కానీ పెట్టండి. పెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అలాగే స్టీల్ కంచం ఇస్తాం కదా. అలాగే తాంబూలం పెట్టండి. 3 తమలపాకులు పోక చెక్క పెట్టి విశేషంగా దక్షిణ అంటే కనీసం 500 రూపాయల కన్నా ఎక్కువ ఎంత ఇస్తే అంత మంచిది. ఎందుకంటే ఆ దోషం పట్టుకున్న బ్రాహ్మణుడు ఆ దోషం పోగొట్టుకోవాలంటే 1,00,000 గాయత్రి జపం చేయాలి. అంటే కనీసం 10-15 రోజులు పడుతుంది వాడికి. కాబట్టి అంత ఎక్సర్సైజ్ వాడిని చేసుకోవాలి. కాబట్టి దానికి తగ్గ ఏదో తృణప్రాయంగా 50-25 ఇచ్చేసి వదిలించేసుకోవడం కాదు. తెలబ్రాహ్మడికి మనం ఎంత విశేషంగా దక్షిణిస్తే దోషం అంతలా పోతుంది. ఎందుకంటే ఆయన దోషం పోగొట్టుకోవాలి. కాబట్టి మన దోషం పట్టుకున్నాడు, ఆయన మన పాపం తీసుకుంటున్నాడు. అంచేత చూడండి, కావాలి ఎక్కడైనా సరే తెలబ్రాహ్మడు ఎక్కడ ఆరోగ్యంగా ఉండడు, మీకు ఎక్కడ ఐశ్వర్యం ఉండదు అతనికి. కారణం ఏంటి? మన పాపాలన్నీ మోస్తున్నాడు అతను. చాలా ఆయుష్ క్షీణించిపోతుంది. చూడండి, కావాలంటే మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, లేకపోతే ఏదైనా దానికోసం ఏదైనా పరిశోధన చేసుకోండి. మీరు ఎక్కడ తెలబ్రాహ్మడు చూసుకోండి. అంటే అలా అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే తపస్సు చేసుకుంటారు, గాయత్రి జపం చేసుకుంటారు. తెల్లదానం పుచ్చుకున్నా కూడా ఇంట్లో రోజు గాయత్రి జపం చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏం అవ్వదు. కానీ ఒకవేళ తీసుకుని జపం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు చూడండి ఆ దోషం వల్ల పాడైపోతుంది. అంటే మన దోషం వాడికి వెళుతుందా లేదా అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ కూడా. అంచేత మనం అలా మన దోషం పట్టుకునే బ్రాహ్మణ్ణి ఖచ్చితంగా విశేషంగా గౌరవించాలి. కాబట్టి ఆయన కనుక కుదిరితే పంచుల చాప్ ఏమంటే పంచుల చాప్ పెట్టి, స్వయంపాకం ఉంటే స్వయంపాకం కూడా ఇచ్చి విశేషం దక్షిణ తాంబూలాలు ఇవ్వండి. తద్వారా ఆ దోషం చాలా శాతం మీకు పోతుంది. లేదా ఆల్రెడీ మా పీఠంలో అయితే కనుక మీకు దానికి సంబంధించి తిలాహోమాలు అవి చేస్తాం కాబట్టి తద్వారా కూడా మీకు దానం ఇవ్వకపోయినా ఆ ఫలితం వస్తుంది. కానీ అవకాశం ఉంటే ఇలా చేసుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి ఉపాయం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక నువ్వుల నూనె ఉంటుంది. ఆ నువ్వుల నూనెతో కనీసం దీపారాధన చేయండి, లేదా చిమ్మిల నైవేద్యం పెట్టండి. ఇలాంటివన్నీ చేస్తూ చక్కగా ఆ రోజు కనుక ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ కానీ, లేదా రాత్రి భోజనం మధ్యాహ్నం టిఫిన్ చేసి కానీ అది చేయొచ్చు. లేదు ఉండలేకపోయారు అనుకోండి, పొద్దున టిఫిన్ చేసేయండి, మధ్యాహ్నం మామూలుగా టిఫిన్ చేసేయండి, రాత్రి భోజనం చేయండి. ఇలాగ ఏ రకంగానైతేనే ఏకభుక్తం అంటే ఒక్కసారి అన్నం పదార్థం తినడం. ఇలాగా ఆ రోజున ఇలాంటి వ్యవహారం చేసుకుని మీకు కనీసం నవగ్రహాల ఆలయాలు ఎక్కడ దొరకలేదనుకోండి, కనీసం శివాలయానికి వెళ్ళైనా సరే ఆ రోజు దండం పెట్టుకోండి. ఇలా చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ శని దోషం సంపూర్తిగా తొలగడమే కాదు, రాబోయే రోజుల్లో మీకు దీనివల్ల కలిగేటటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకలేశ్వరి భోగభాగ్యాలు కలుగుతారు. అంత విశేషం ఈ రాబోయే 27వ తారీఖు వచ్చే శని త్రయోదశి ఉంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అందులాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశిస్తున్నట్లయితే కనుక ఈ కింద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని తెలియజేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో కింద కామెంట్లో ఓం శనైశ్చరాయ నమః అని కామెంట్ పెట్టండి, ఆయన్ని తలుచుకుని పెట్టండి. తద్వారా కూడా కొంత శనిగ్రహం అని కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆయన అనుకూలత కలగందే ఇలాంటి కార్యక్రమాలు మనం చేయలేం. కాబట్టి ముందుగా అందుకనే చూడండి, సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ముందర ఓ సత్యనారాయణ స్వామి నీ పూజ చేద్దాం అనుకున్నాను సంకల్పం చేసుకుని బయలుదేరితేనే పనులు అవుతాయి. అలాగే ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే రాబోయే శని త్రయోదశి రోజున శని దోషం పోగొట్టుకోవాలంటే ఇప్పుడే సంకల్పం చేయండి. వీడియో చూస్తున్నప్పుడే మీరు కామెంట్లో ఒక్కసారి ఓం శనైశ్చరాయ నమః అని కామెంట్ పెడితే మీరు సంకల్పం చేసినట్టే. అలాగే లైక్ కొడితే సంకల్పం గంట కొట్టినట్టే. అంటే మీరు పని ప్రారంభం అవ్వబోతోందన్నమాట. మీకు రాబోయే రోజుల్లో శని దోషం తొలగబోవడానికి ఖచ్చితంగా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఆ రకంగా భావించండి, చక్కగా ఎదరికి వెళ్ళండి, చక్కగా శని దోషం పోగొట్టుకోండి. మీరందరూ సకలేశ్వరి భోగభాగాలు పొందండి అని మనస్ఫూర్తిగా శనీశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి.